వెల్కమ్ టు పూరా లోకల్. మూసీ పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేతలు వెళ్లనున్నారు. నేడు సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కమలం పార్టీ నేతలు అక్కడే బస చేయనున్నారు. మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు పాల్గొననున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనేది ఎవరనేది ఇప్పుడు చూద్దాం. అంబర్పేట అసెంబ్లీ పరిధి తులసిరామ్ నగర్లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొంటారు. కమలానగర్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శాస్త్రీనగర్లో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, అంబేద్కర్ నగర్లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎల్బీ నగర్లో అసెంబ్లీ పరిధిలో ద్వారకాపురి కాలనీ, గణేష్ నగర్లో ఎంపీ ఈటల రాజేందర్, సత్యానగర్, న్యూ మారుతినగర్లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ రూరల్ గట్కేసర్లో మాజీ ఎమ్మెల్సీ ఎం రామచంద్రరావు, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్హౌజ్లో ప్రదీప్ కుమార్, కార్వాన్ డివిజన్లో తల్లోజ్ ఆచారి, జియాగూడలో ఎండల లక్ష్మీనారాయణ, బౌదూర్పురాలో ధర్మారావు, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, గోషామహల్ నియోజకవర్గం అఫ్జల్గంజ్లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుమ్మేరాత్ బజార్లో సీతారాం నాయక్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఐదర్గూడ బౌదూర్పురాలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధిలో అత్తాపూర్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఐదర్ షాకోట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఉప్పల్ రామంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొంటారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.